వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అండ్ అలాగే గ్రహ సంచారం కూడా ఎలా ఉంటుందో వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం గ్రహ సంచారం. గ్రహాలు నెలకొకసారి లేదు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అండ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుందండి? ఈ జూన్ మాసానికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి అనుకుంటే మొన్న జరిగినటువంటి మార్చి 30 తర్వాత శని యొక్క సంచారం మారింది. మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం అనేటువంటిది జరిగింది. 18వ తారీఖు తర్వాత రాహు కేతులు 2 గ్రహాలు కూడా ట్రాన్సిట్స్ అనేటువంటివి జరిగాయి. అయితే ఈ క్రమంలో ఈ జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారాన్ని గమనిస్తే కనుక మేషరాశిలో జూన్ మాసం అంతటా కూడా శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. అయితే వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు కూడా రవిగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. 15వ తారీఖు తర్వాత మిథున సంక్రమణము అంటే రవి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. అయితే జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి బుధగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. జూన్ 15వ తారీఖు తర్వాత అంటే అక్కడ గురు బుధ రవి అనేటువంటి 3 గ్రహాల సంచారము మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే కర్కాటక రాశిలో జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారము, 6వ తారీఖు దాటిన తరువాత నుంచి సింహరాశిలోకి కుజగ్రహ సంచారం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సింహంలోనే కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఉండడము, కుంభంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనంలో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ 15వ తారీఖు దాటిన తరువాత చాలా రకాల రాశుల్లో మనము మార్పులు అనేటువంటివి చూస్తాం. బికాజ్ రవి యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ఈ మాసంలో బుధ కుజ అనేటువంటి ట్రాన్సిట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అంటే మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ జూన్ మాసంలో? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మ. మకర రాశి అంటే మేజర్గా మకర రాశి కోసం మనం చెప్పుకోవాలి అనుకుంటే ఏలినాటి శని యొక్క దోషం వెళ్ళిపోవడం, అయితే తరువాత మొన్న జరిగినటువంటి మే 15వ తారీఖు దగ్గర నుంచి గురు బలము అనేటువంటిది తగ్గింది. ఇదే కాకుండా రాహు 2వ స్థానంలోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక్కడ ఈ జూన్ మాసానికి సంబంధించి 3 గ్రహాలు మకర రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా యోగించేటువంటి గ్రహం ఏమిటి అంటే 3వ స్థానంలో శనైశ్వర సంచారము. శని భగవానుడు మీనరాశిలో మకర రాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నారు. దీని మూలాన ఏమిటి అంటే చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, చిరు వ్యాపారమైన ఏదైనప్పటికీ కూడా, లేదా ప్రతిరోజు కూడా ఎంతో కొంత దూరంగా వెళ్ళి అక్కడ ఎంతో కొంత పని చేసో ఏదో వ్యాపారం చేసో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటువంటి స్మాల్ ట్రావెలింగ్ చేసేటువంటి ఉంటాయి. అలాంటి వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా, లేదా ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకైనా కొద్దిగా అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. అండ్ ఇంకొక మాట ఏమిటంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నానమ్మా, మకర రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే ఈ మాసంలో మీరు వృత్తిపరంగా చేంజెస్ ఏది చేయొద్దు. మేజర్ చేంజెస్ వేరే దాంట్లోకి షిఫ్ట్ అవ్వడాలు, నూతన వ్యాపారాలు పెట్టడాలు, పెట్టుబడులు పెట్టడాలు, రిస్క్ తీసుకోవడాలు ఏమి చేయొద్దు. అలా చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసినటువంటి మకర రాశి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పండి. అయితే ఇక 2వ ప్లానెట్ ఏమిటి అంటే 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది యోగదాయకంగా ఉంది. దీని మూలాన నూతన గృహ లాభాలు కలగడము, లేదా నూతన వస్తు యోగము, నూతన ఆభరణ యోగము, నూతన అలంకార పదార్థాలకు సంబంధించినటువంటి యోగములు, నూతన వాహన యోగము, నూతన వస్త్ర యోగము, ఇవన్నీ కూడా ఈ 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం యోగించడం వల్ల కలుగుతుంది. ఇదే కాకుండా పాత బంధువులని, మిత్రులని కలుసుకోవడము, లేదా బంధుమిత్ర పరివారముతో సకుటుంబంగా ఏదైనా ఒక విహారయాత్రలకి వెళ్ళడము, తీర్థక్షేత్రాలు దర్శనం చేయడం లాంటివి 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారం మూలాన అత్యంత యోగదాయకంగా బాగున్నాయి అని చెప్పచ్చు. 6వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది యోగిస్తోంది. ఎప్పుడైతే 6th హౌస్లో బుధుడు యోగిస్తూ కనబడుతూ ఉన్నాడో, ఇక్కడ బుధగ్రహం యోగించడం అనేటువంటిది అంటే తెలివితేటలతో ఒక పెద్ద ప్రమాదం నుంచో లేకపోతే ఆర్థిక సమస్య నుంచో తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఖచ్చితంగా మీరు ఆ సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి గట్టెక్కడము, వాటి నుంచి పైకి రావడము, ఆ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇక మనం నెగిటివ్ సైడ్లోకి వెళ్తే కనుక 2వ స్థానంలో రాహుగ్రహ సంచారము మిశ్రమంగా యోగిస్తూ ఉన్నారండి. దీని మూలాన డబ్బు విషయంలో, మాట విషయంలో విద్యార్థులకి, ఈ ముగ్గురికి కూడా ఈ 3 విషయాలను జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో విపరీతంగా ఖర్చు అవ్వడం లేదా డబ్బు ఆదాయం, ఇన్కమ్ అనేటువంటిది కాస్త తగ్గడం అనేటువంటిది జరిగే అవకాశములు కనబడతాయి. అదేవిధంగా మాట విషయంలో తగువులకి, కలహాలకి తావు ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. అత్యంత ముఖ్యమైనది విద్యార్థులైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము, ఎఫర్ట్స్ అనేటువంటి ఇంకా పెట్టడము, తరువాత ఉత్తీర్ణత పెరగడం కోసం ప్రయత్నం చేయాలి. బాగా కష్టపడితే అనుకున్నటువంటి దాంట్లో సాధించే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది నడవడం మూలాన సంతానపరంగా, సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి రావడము, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త నిరుత్సాహము అనేటువంటిది కనబడే అవకాశం కనబడుతుంది. అయితే 15వ తారీఖు తర్వాత అండి, జూన్ 15వ తారీఖు తర్వాత నుంచి రవి యోగిస్తూ ఉన్నారు. రవి యోగించడం వల్ల ఏ పని అనుకుంటే ఆ పని జూన్ 15 నుంచి జూలై 15 దాకా రవి యోగించడం వల్ల అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పని అనుకున్న టైంలో అయితే వచ్చేటువంటి ఆనందాన్ని, లేకపోతే ఆ ఎనర్జీని, ఆ ఉత్సాహాన్ని వీళ్ళు చూస్తారు. రాజకీయ నాయకులకి గుర్తింపు, శుభ పరిణామాలు కనబడుతున్నాయి జూన్ 15వ తారీఖు తర్వాత నుంచి అని చెప్పచ్చు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా జూన్ 15వ తారీఖు తర్వాత నుంచి ఉపశమనం కలుగుతుంది. రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా జూన్ 15వ తారీఖు తర్వాత చేతికి డబ్బు అందడం అనేటువంటి జరుగుతుంది. 6వ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది అంతగా యోగించడం లేదు. దీని మూలాన అపకీర్తి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే తప్పు చెయ్యకపోయినా ఏదో విధంగా మంచి కోరి వెళ్తే చెడు ఎదురైనట్టుగా పరిస్థితులన్నీ ఎలా వస్తున్నాయి ఏంటనేటువంటి ఒక భావన కలగడము, లేదా ఆర్థిక విషయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు లాంటివి ఎదుర్కొనడం లాంటివి కనబడే అవకాశం ఉంది. అష్టమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంది. దీని మూలాన మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి. మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్తే మీకు సాటి నిలబడేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బికాజ్ మీరు మకర రాశి అంటే 10th హౌస్, ఒరిజినల్ 10th హౌస్ కర్మకారకుడికి అధిష్టాన, మీకు అధిపతి శని భగవానుడు. సో ఇక్కడ ఏంటి అంటే అష్టమంలో కేతు ఉండడం మూలన మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు, అలానే గొప్పలకి కూడా వెళ్ళొద్దు. మంచి కోర చెబుతూ ఉన్నాను. అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తూ ఉంది. దీని మూలాన అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, ఎక్కడా కూడా చెయ్యి చాచేటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఎస్పెషల్లీ ఈ జూన్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ శుభ ఫలితాలు ఉండాలి, ఉన్నటువంటి స్థాయి కన్నా ఇంకా బాగుండాలి అంటే చేయాల్సినటువంటి 2 పనులు: పర్సనల్ చార్ట్ చూసుకోవడము, అక్కడ నడిచేటువంటి దశ అంతర్దశలు బట్టి నిర్ణయాలు తీసుకోవడము, సమయస్ఫూర్తితో ఆలోచించడము, మనోధైర్యాన్ని పెంచుకోవడము. అదేవిధంగా గురుబలం అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి స్ఫటిక శివలింగానికి ఆరాధన ఎక్కువగా చేయడము, ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివదర్శనం, శివ అభిషేకం లాంటివి చేయడము, శివనామస్మరణ ఎక్కువగా చేయడము, శివుడికి సేవ చేయడం లాంటివి చేయడం మూలాన, లేదా అన్నదానం చేయడం మూలాన గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలు, డబ్బు ఆదాయం తగ్గకుండా మెయింటైన్ అవ్వడం, ఇవన్నీ కూడా గురుబలం పెరిగిన తర్వాత అద్భుతంగా మీరు ముందుకు రాణించగలుగుతారు. మరి ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్య ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి పరిహారం చేసుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మగారు? తప్పకుండా అండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. గోచారం అనేటువంటిది వేరుగా ఉంటే మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్లో అద్భుతమైన యోగం నడుస్తుంది అంటే గోచారంలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఏ దోషము, గురుబలం లేకపోయినా ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు. అలాంటి పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే తగినటువంటి శాంతి పూజలు ఆచరించి, ఆ మంత్ర జపం ద్వారా, ఆ శ్లోక పారాయణ ద్వారా, ఆ తీర్థక్షేత్ర దర్శనం ద్వారా, ఆ భగవన్ నామస్మరణ ద్వారా మీరు చాలా ఈజీగా అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అవ్వగలుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ భగవత్ అనుగ్రహం కావడం కోసం ఏమి చెయ్యాలో మీతో చేయించి మీకు గొప్ప రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.